గ్రామస్తులారా, మన ఊర్లో చాలా కాలంగా అనుకుంటున్న కమ్యూనిటీ హాల్ పనికి ఇవాళ శుభారంభం. ఈ పని మన ఊరు బిడ్డ సిటీలో చదువుకున్న ఇంజనీర్ విక్రమ్కి అప్పగిస్తున్నాం. సర్పంచ్ గారికి, గ్రామస్తులందరికీ నమస్కారం. సాధారణంగా ఇలాంటి భవనం కట్టాలంటే 6 నెలలు పడుతుంది. కానీ నా ప్రణాళికలతో, ఆధునిక పద్ధతులతో ఈ పనిని 2 నెలల్లో పూర్తి చేస్తాను. ఖర్చు కూడా 20% తగ్గిస్తాను. 2 నెలల విక్రమ్ బాబు, తొందర మంచిదే. కానీ మన ఊరి నేల నల్ల రేగడి మట్టి. పునాది గట్టిగా కూర్చోవాలంటే నీళ్లు కట్టడానికి సమయం కావాలి. అప్పుడే భవనం కాలం నిలుస్తుంది. రాఘవయ్య తాత, ఇది పాతకాలం కాదు. ఇప్పుడు వేగంగా గట్టిపడే పదార్థాలు వచ్చాయి. కాలం మారింది. ఇప్పుడు కావాల్సినవి ఇదే. కాలం మారొచ్చు బాబు, కానీ నమ్మకం, నాణ్యత మారవు. పునాది బలంగా లేకపోతే పైన ఎంత అందం చేసినా అది పేకమేడే. సర్పంచ్ గారు, ఇలాంటి పాత ఆలోచనల వల్లే పనులు ఆలస్యమవుతాయి. నిర్ణయం మీది. రాఘవయ్య కుర్రాడు చదువుకున్నవాడు, అతన్నే చేయనిద్దాం. నువ్వు సలహాలిస్తూ ఉండు. సరే, కానీ గుర్తుంచుకో విక్రమ్ బాబు, వేగంగా వెళ్లేవాడు గమ్యం చేరొచ్చు. నిదానంగా, నిజాయితీగా వెళ్లేవాడు గమ్యాన్ని భద్రంగా చేరుస్తాడు. సమయం వృధా చేయొద్దని నిర్ణయించుకున్న విక్రమ్ ఎలాంటి ఆలస్యం చేయకుండా, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే నిర్మాణ పన్ను మొదలుపెట్టేశాడు. ఎందుకు అంత లోతు తీస్తున్నారు? నాడుగడుగుడు చాలు. టైం, డబ్బు వృధా చేయొద్దు. సార్, ఇక్కడ మట్టి జారుడుగా ఉంటుందని 6 అడుగులు తీయమన్నారు. డబ్బులు పెట్టేది నేనే. నేను చెప్పింది చెయ్యండి. రేపట్లోపు కాంక్రీట్ పడాలి. పునాదుల గుంతలు ఆశించినంత లోతుగా లేవని రాఘవయ్య తాత గమనించాడు. రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహించిన అతని మనసు కలవరపడింది. ఆ ఆందోళనతోనే తాత నేరుగా విక్రమ్ వద్దకు వెళ్లి మాట్లాడారని నిర్ణయించుకున్నాడు. ఈ పునాదుల గుంతలు ఇంకా లోతుగా తవ్వాలి నాయనా. ఇలా పైనే ఉంటే రేపు భవనానికి బలహీనత వస్తుంది. ముందు జాగ్రత్త పడితేనే భవిష్యత్తులో సమస్యలు రావు. తాతయ్య, నేను ఈ పనిలో గ్రాడ్యుయేట్ని. నిర్మాణం గురించి నాకు అన్నీ తెలుసు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. మేస్త్రి గారు, పిల్లర్ గుంతలు తక్కువగా తీస్తున్నారు. వానొస్తే ప్రమాదం కాదా? చెప్పాను బసవా, వినని చెవులకు చెప్పడం వృధా. అనుభవం అంగడిలో దొరకదు. దెబ్బ తగిలినప్పుడు తెలుస్తుంది. కానీ ఊరు డబ్బులు కదయ్యా. అందుకే రాత్రిళ్ళు వచ్చి పిల్లర్ల పక్కన రాళ్లు పేర్చుతున్నాను. మన ధర్మం మనం చేద్దాం. రాఘవయ్య తాతకు కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో విక్రమ్ తక్కువ నాణ్యత గల ఇటుకలు వాడుతున్నాడని తెలిసింది. ఆ విషయం తెలిసిన క్షణమే ఆయన మనసులో కోపం మండిపోయింది. గ్రామ భవిష్యత్తుతో ఆటలాడుతున్నాడన్న ఆలోచనే రాఘవయ్య తాతను కలిచివేసింది. ఇది ప్రజల నమ్మకానికి చేసిన ద్రోహం అని ఆయన మనసులోనే తేల్చుకున్నాడు. వెంటనే విక్రమ్ను నిలదీయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఇవి ఏ ఇటుకలు విక్రమ్ బాబు? ఏమైంది తాత? ఎందుకంత కోపం? ఇవి చవక ఇటుకలు. ఇసుకలో రాతి పొడి కలిపావు. లాభం కోసం ఇంత దిగజారాలా? ఇది వ్యాపారం. బడ్జెట్ తక్కువ. ప్లాస్టర్ వేశాక ఎవరికీ కనిపించదు. ఎవరికీ కనిపించదా? నీ అంతరాత్మకు కనిపించదా? నేను 40 ఏళ్లుగా ఇల్లు కడుతున్నా. నా ఇల్లు పగలలేదు. ఎందుకంటే సిమెంట్లో నీళ్లతో పాటు నిజాయితీ కలిపాను. నీ దగ్గర డిగ్రీ ఉంది, కానీ ధర్మం లేదు. రేపు ఈ భవనం కూలితే ఆ పాపం నీ లాభంతో పోతుందా? చాలు తాత, మీ భావోద్వేగాలు మీ దగ్గరే ఉంచుకోండి. పెయింట్ పడితే అన్నీ బాగానే కనిపిస్తాయి. పగులు గోడలోనే కాదు, ఆలోచనలోనూ కనిపిస్తోంది. ఆ రాత్రి ఆకాశం ఒక్కసారిగా చీకటితో నిండిపోయింది. ఉరుములు మెరుపులతో కలిసి భారీ వర్షం కురిసింది. ఊరంతా నీళ్లతో నిండిపోయి నిర్మాణ స్థలం చుట్టూ ప్రవాహం ఉప్పొంగింది. సార్, నిన్న రాత్రి బాగా వర్షం పడింది. కన్స్ట్రక్షన్ సైట్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. పిల్లర్లు కూడా వంగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు సార్. చాలా భయంగా ఉంది. పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనని. ఏమంటావ్? సైటు దగ్గర నీళ్లు నిలిచాయా?
డ్రైనేజ్ ఇంకా పూర్తి కాలేదు. నేను వస్తున్నా. ఇలా ఎలా? పిల్లర్ కుంగిపోతోంది. వెంటనే సపోర్ట్ పెట్టండి. సార్, ప్రవాహం ఎక్కువగా ఉంది. పిల్లర్ వంగుతోంది. అందరూ పక్కకు జరగండి. బసవా, ఆ దుంగలు తీసుకురా. రాఘవయ్య తాత, నేను ఇప్పుడు మాటలు వద్దు, పని చేయండి. నీళ్లు మళ్లించండి. నేను చెప్పినట్టు చెయ్యండి. విక్రమ్, చూస్తూ నిలబడతావా? రా, ఈ కర్ర పట్టుకో. ఇది నీది కాదు, మన ఊరిది. వచ్చేస్తున్నాను తాత. రాఘవయ్య తాత కష్టపాటు తెలివితేటలే ఈ స్తంభాలకు పునాది. అందుకే ఏ తుఫాను వచ్చినా ఇవి ఇంకా గట్టిగా నిలబడుతున్నాయి. తాత, నన్ను క్షమించు. నా అహంకారం నన్ను అంధుణ్ణి చేసింది. నువ్వు లేకపోతే నా పరువు అంతా మట్టిలో కలిసేది. చదువు పుస్తకాలకే పరిమితం కాదు బాబు. సృష్టించే పనిలో విలువలు కూడా కలవాలి. నిన్న రాత్రి నీకు నిద్ర పట్టిందా? లేదు తాత. అదే తేడా. నిజాయితీగా పనిచేసేవాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. మీరు చెప్పింది నిజమే. ఓపెనింగ్ వాయిదా వేస్తాను. నా డబ్బుతోనే నాణ్యమైన పదార్థాలు తెప్పించి మళ్ళీ కడతాను. ఇది నా ప్రాయశ్చిత్తం. ఇప్పుడే మాట్లాడావు నిజమైన ఇంజనీర్లా. ఈసారి సిమెంట్తో పాటు నీ నిజాయితీ కూడా కలుపు. ఈ హాల్ ఇంత బలంగా నిలవడానికి కారణం ఇంజనీర్ విక్రమ్. డిజైన్ నాది కావచ్చు, కానీ బలం, ఆత్మ రాఘవయ్య తాతది. నేను 2 పాఠాలు నేర్చుకున్నాను: వృత్తి విద్య, నైతిక విద్య. నైతిక విలువల పునాది లేకపోతే విజయం నిలబడదు. బాగా చెప్పావు బాబు. సంపాదన కంటే నమ్మకం ముఖ్యం. వేగం కంటే నాణ్యత ముఖ్యం. నిజాయితీ ఉన్న చోటే శాశ్వత విజయం. నిజాయితీయే నిజమైన విజయం. అరే, ఎక్కడ తీసుకెళ్తున్నావు మాయా? సాయంత్రం అయిపోతోంది కదా. సూర్యుడు కూడా మెల్లగా అస్తమిస్తున్నాడు. ఈ దారిలో ఎవరూ కనిపించటం లేదు. నాకు కాస్త భయం వేస్తోంది. ఇక చాలు, ఇక్కడ్నుంచి తిరిగి ఇంటికి వెళ్దాం. అమ్మకిది తెలిసిందంటే ఈరోజు డిన్నర్ కూడా పెట్టకుండా బోసిన ముఖం పెట్టిస్తుంది. అయ్యో రాధిక, ఎందుకింత భయం? ఇంకా సూర్యుడు పూర్తిగా అస్తమించలేదు కదా. ఇంకొంచెం దూరం మాత్రమే. చూడు, ఇక్కడ ఎంత అందమైన పూలున్నాయో. రోజూ కనిపించవు ఇవి. కొంచెంసేపు ఇక్కడ ఉండి మనసు నిండా ఆనందం తీసుకుందాం. మాయ మాటల్లో ఓ మధురమైన ఒత్తిడుంది. రాధిక ఆ మాటలకు కాదనలేకపోయింది. ఎందుకంటే చిన్నప్పటినుంచి ఆమెకు మాయ మీద అంధవిశ్వాసం. ఆమె అడుగులు నెమ్మదించాయి. చుట్టూ నిశ్శబ్దం మరింత గాఢమైంది. పూలు ఉన్నాయి, కానీ ఆ అందంలో ఏదో విషాదం దాగాగి ఉన్నట్టు ఆమె కనిపించింది. రాధిక తల ఊపింది, కానీ ఆమె మనసులోని ఆందోళన తగ్గలేదు. నువ్వెప్పుడూ నా మాటే వింటావు కదా రాధిక. ఈరోజు కూడా విను. నేను నీకేదైనా చెరు చేయాలనుకుంటానా? నన్ను నమ్ము. ఇంకొంచెమే. ఇక్కడే ఆగి పూలు కోసేద్దాం. అదే సమయంలో మాయ నెమ్మదిగా తన నడుముకు కట్టుకున్న సంచిని పట్టుకుంది. మాయా, ఏమి చేశావు? ఒక్కసారిగా మాయ తన చేతిలో ఉన్న పొడిలాంటి దానిని రాధిక వైపు విసిరింది. రాధిక కళ్ళలో ఏదో మండుతున్నట్టు అనిపించింది. చుట్టూ ప్రపంచం తిరుగుతున్నట్టుగా కనిపించింది. ఆ మాట పూర్తిగా ముగిసేలోపే రాధిక కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది. ఆమె స్పృహ కోల్పోయింది. రాధిక అక్కడే అపస్మారక స్థితిలో నేలపై పడి ఉంది. ఏమీ తెలియని నిశ్శబ్దం ఆమె చుట్టూ కమ్ముకుంది. మాయ అడుగులు ముందుకు కదులుతూనే ఉన్నాయి. 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు నీ పేరు వింటూ బ్రతికాను రాధిక. అందరికీ నువ్వే మంచిదానివి. అందరికీ నువ్వే అందమైనది. అందరికీ నువ్వే కావాల్సినది. నీ పెళ్ళి, నీ సంతోషం, నీ ముఖంలో రోజూ కనిపించే ఆ వెలుగు, ఇవన్నీ నాకు భరించలేనివి రాధిక. నేను నిన్ను చూస్తూ నవ్వినా, నీ ఆనందాన్ని చూస్తూ కాలిపోతూనే ఉన్నాను. నువ్వు ముందుకు వెళ్ళిపోతే నేను ఎప్పటికీ నీ నీడలోనే మిగిలిపోతాను. నువ్విలా కనిపించకుండా పోతే ఈ ప్రశ్నలన్నీ, ఈ పోలికలన్నీ, ఈ బాధలన్నీ ముగుస్తాయి.
అప్పుడు అందరి చూపు నా మీదే ఉంటుంది. అన్నీ నా దగ్గరకే వస్తాయి. అమ్మా, రాధిక ఇంకా రాలేదా? ఇంతసేపు అయిపోయింది. సాధారణంగా ఇంత ఆలస్యం చేయదు కదా. నా మనసు ఏదోలా ఉంది. అయ్యో శోభ, భయపడకు. మాయతోనే పూలకి వెళ్ళింది కదా. ఇద్దరూ కలిసి ఉన్నారు అంటే ఏమీ అవదు. కానీ నిజమే, ఈరోజు చీకటి త్వరగా పడుతోంది. సాయంత్రం పూర్తిగా కమ్ముకొస్తుంది. రాధిక మాత్రం ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఇంటి ముందు దీపం వెలుగుతోంది. కాని శోభ మనసులో ఆందోళన పెరుగుతూనే ఉంది. చుట్టూ చీకటి మరింత గాఢమైంది. రాధిక ఎప్పుడూ ఇలా ఆలస్యం చేయలేదు అన్న ఆలోచనే శోభ గుండెల్ని కలవరపెట్టి. అంతలో ఊరి చివరి నుంచి మాయ ఒక్కతే నడుచుకుంటూ వచ్చింది. ఆమెను చూసిన వెంటనే శోభ గుండె ఒక్కసారి జల్లుమంది. మాయా, రాధిక ఎక్కడా? నువ్వొక్కతే ఎందుకొచ్చావు? ఇద్దరూ కలిసి వెళ్ళారు కదా. మధ్యలో నాకు కడుపు నొప్పి వచ్చింది. ఇంటికి వచ్చాను. రాధిక నన్ను వదిలి ముందుకు వెళ్ళింది. ఇంకా రాలేదంటే నాకు కూడా భయంగా ఉంది. ఆ మాటలు విన్న క్షణంలోనే శోభ గుండె దడపడింది. ఏమిటి మాయా ఇది? రాధిక ఇలా ఎప్పుడూ చేయలేదు. కమలమ్మ మాత్రం మౌనంగా మాయవైపు గమనంగా చూసింది. ఆమె అనుభవంతో నిండిన కళ్ళలో ఒక అనుమానం మెరిపించింది. నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? ఏ దారి పట్టింది? ఒక్కసారైనా కనిపిస్తే చాలు దేవుడా. అమ్మా, ఇలా కూర్చుంటే సరిపోదు. రాధికను వెతకాలి. ఇప్పుడైనా వెళ్ళాలి. ఇప్పుడు అడవిలోకి వెళ్లడం చాలా ప్రమాదం అమ్మా. చీకటి ఉంది, ఎవరికీ దారి కనిపించదు. ఏదైనా జరిగితే పరిస్థితి ఇంకా చెడిపోతుంది. రేపు ఉదయం వెలుతురు ఉన్నప్పుడు చూద్దాం. ఆ మాటలు వినడానికి జాగ్రత్తలాగా ఉన్నా వాటిలో ఒక వింత చల్లదనం ఉంది. అది శోభకు అర్థం కాలేదు. కానీ కమలమ్మ మనసులోని అనుమానం మాత్రం మరింత బలపడింది. రాధిక కనిపించటం లేదన్న విషయం ఒక్క ఇంటికే పరిమితం కాలేదు. ఒక నోటి నుంచి ఇంకో నోటికి జారుతూ చివరికి ఊరంతా తెలిసిపోయింది. ఈ మాటలు రాధిక పేరును మురికిపెట్టాయి. శోభ ఈ మాటలు విని కూలబడిపోయింది. అమ్మాయే, పెళ్లికి ముందు ఎవరికైనా తోడు వెళ్ళి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఇంతకాలం మౌనంగా ఉన్నదే, లోపల ఏదో ఉండే ఉంటుంది. బయటికి కనిపించేది ఒక్కటే, లోపల ఇంకోటి. పెళ్లికి ముందు అమ్మాయిలు ఇలానే చేస్తారు. బయటికి మంచిగా కనిపిస్తారు, లోపల ఏముందో ఎవరికీ తెలియదు. ఆమెను నేను పెంచాను. ఆమె మనసు నాకు తెలుసు. పరువు విలువలు అంటే ఆమెకు ప్రాణం. ఆమె అలా చేయదు, ఎప్పటికీ చేయదు. రాధిక చిన్నప్పట్నుంచి మన విలువలతోనే పెరిగింది. నా దారి సోఫీ అయింది. ఎవరూ నన్ను అనుమానించడం లేదు. అందరి దృష్టి అంతా రాధిక మీదే ఉంది. రాధికకు పెళ్లి కుదిరిన అబ్బాయి శివం. ఊర్లో మంచి పేరు. మాయ మనసులో ఎప్పటినుంచో శివం మీద ఆకాంక్ష ఉంది. కాని శివం చూపంతా రాధిక మీదే. నువ్వు లేకపోతే అతడు తప్పకుండా నా వైపు చూస్తాడు. నీ స్థానంలో నేను ఉంటాను. నేను కూడా ప్రేమించదగిన దాన్నే కదా. శివం రాధిక కోసం ఊరంతా తలకిందులు చేసి వెతికాడు. ఎక్కడ చూసినా ఆమె జాడే కనిపించలేదు. చివరికి ఆందోళనతో అడవి దగ్గరికి కూడా వెళ్ళాడు. ఆమె ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేది. ఒక్క మాట కూడా దాచేది కాదు. ఇంతసేపు కనిపించకపోవడం సాధారణం కాదు. నన్ను క్షమించు శివం. నిజంగా నా వల్లే ఇది జరిగింది. నేను ఆమెతో పూలకు వెళ్ళాను. కాని మధ్యలో నాకు భయం వేసి ఇంటికి వచ్చేశాను. ఆమెను ఒంటరిగా వదిలేయటం నా తప్పే. చిన్నప్పట్నుంచి నీతోనే తిరిగింది మాయ. నువ్వు పక్కనున్నప్పుడు ఆమె ఎప్పుడూ భయపడేది కాదు. అలాంటిది ఈసారి నిన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? ఆ ప్రశ్న మాయను కొద్దిగా కలవరపెట్టింది. రాధిక కనిపించకుండా 3 రోజులు గడిచాయి. గ్రామ పెద్దలు పంచాయతీ ఏర్పాటు చేశారు. చెట్టు కింద ఊరంతా చేరింది. ఇంతకాలం అమ్మాయి కనిపించకుండా ఉంటే ఏదో జరిగే ఉంటుంది. ఇలాంటివి ఊర్లో కొత్తేమీ కాదు. దయచేసి నా కూతుర్ని ఇలా అనకండి. ఆమెను నేను పెంచాను. ఆమె మనసు నాకు తెలుసు. పరువు విలువలు అంటే ఆమెకు ప్రాణం. ఆమె అలా చేయదు, ఎప్పటికీ చేయదు.
నేను ఆమె స్నేహితురాల్ని. ఆమెతో కలిసి పెరిగాను. ఆమె గురించి చెడు మాటలు వింటే నాకు కూడా గుండె చీడిపోతుంది. దయచేసి ఆమెను తప్పుగా అర్థం చేసుకోకండి. కొన్ని రోజుల ముందు రాధిక చాలా గందరగోళంగా ఉండేది. మాట మొదలుపెట్టి మధ్యలోనే ఆగిపోయేది. ఏదో చెప్పాలనుకున్నట్టు కనిపించేది, కాని చెప్పలేదు. అంటే నువ్వేమంటున్నావు మాయా? ఆమె మనసులో ఏదైనా ఉందని నీకు అనిపించిందా? నాకు పూర్తిగా తెలీదు. నేను కూడా ఊహలే చేస్తున్నాను. కానీ ఆమెను అలా చూసినప్పుడు నాకు కూడా భయం వేసింది. ఏదో తప్పు జరగబోతోందన్న భావన కలిగింది. శివస్ ఈ మాటలన్నీ విన్నాడు. అతని గుండె చీరిపోయింది. బాధతో, నమ్మకంతో తనలో తానే అనుకున్నాడు, రాధిక నాపై ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఆమె చూపుల్లో ఎప్పుడూ నిజమే కనిపించింది. ఈ మాటలన్నీ ఆమెను తెలియని వాళ్ళవి. ఈ అమ్మాయి ఏడుస్తోంది, కాని ఆ కన్నీళ్లలో నిజమైన పశ్చాత్తాపం లేదు. బాధ ఉన్నట్టు నటిస్తోంది గాని మనసులో ఏదో దాచుకుంటోంది. రాధిక నా మనవరాలు. ఆమె ఇలా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోదు. ఆమెను వదిలేయాలంటే నా పెళ్లి తేదీ దగ్గర పడుతోంది. ఇలాంటి ముద్రతో పెళ్లి ఎలా జరుగుతుంది? నిజం ఏదైనా కావచ్చు, కానీ సమాజం నమ్మేది వేరే. శివస్ మౌనంగా నిలబడ్డాడు. అతని మనసులో మాత్రం తుఫాన్ మొదలైంది. ఆ రాత్రి మాయ ఒంటరిగా నిలబడి ఆకాశం వైపు చూసింది. ఆమె పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. ఇప్పుడు ఎవ్వరూ ఆమె కోసం నిజంగా వెతకరు. ఊరి మాటలు ఆమెను మింగేశాయి. నిజం అడిగేవాళ్లు ఇక ఉండరు. శివస్ కూడా నెమ్మదిగా నన్నే నమ్మడం మొదలుపెడతాడు. బాధలో ఉన్నవాళ్లు ముందుగా ఆధారం వెతుకుతారు. ఆ ఆధారం నేనే. రాధిక కనిపించకుండా రోజులు గడుస్తున్న కొద్దీ గ్రామంలో ఉత్కంఠ పెరిగింది. మాయ అనుకున్నట్టే అంతా జరుగుతోంది, కానీ కమలమ్మ రూపంలో ఒక ప్రమాదం పొంచి ఉందని ఆమె పసిగట్టలేకపోయింది. ఇలా అయితే ఊరేమంటుంది? 2023 నువ్వు రోజురోజుకి కుంగిపోతున్నావు. ఈ పరిస్థితిలో పెళ్లి ఆగిపోతే నీ జీవితం ఎలా ఉంటుంది? మళ్లీ నిలబడ్డం అంత సులువు కాదు. నాన్నా, ఆమె బ్రతికే ఉంది. నాకలా అనిపిస్తోంది. ఆమె నన్నిలా వదిలేసి వెళ్ళదు. నమ్మకం సరిపోదు. ఊరి సంప్రదాయం నీకు తెలుసు. ఒక్కసారి పేరు చెడితే నిజం ఎంత ఉన్నా మళ్లీ పెళ్లి కష్టం. కాకా, మీ బాధ నాకు అర్థమవుతోంది. రాధిక ప్రాణ స్నేహితురాలు. ఆమె కోసం నేను కూడా రాత్రులు నిద్రపోలేకపోతున్నాను. శివం చిన్నప్పటినుంచి చాలా మంచివాడు. అతని జీవితం ఇలానే ఆగిపోవడం నాకు నచ్చడం లేదు. అతనికి శాంతి కావాలి. ముందుకు వెళ్లే అవకాశం కావాలి. ఆ మాటల్లో దాగిన అర్థం మోహిత్కు స్పష్టంగా అర్థమైంది. కమలమ్మ రాధిక చివరిసారి వెళ్లిన దారిలోకి ఒంటరిగా వెళ్ళింది. అడవికెదురుగా చిన్న పొదల మధ్య చీర చినుకులు కనిపించాయి. కమలమ్మ గుండె దడదడమన్నది. ఆమె గొంతు కంపిస్తూ అంది, ఇది రాధిక చీరే. నాకు తప్పకుండా తెలుసు. నువ్వు నిజం చెప్తున్నావా మాయా? ఆ రోజు నువ్వు ఆమెను అక్కడే వదిలి వచ్చావా? ఏదీ దాచడం లేదని నువ్వు నన్ను చూసి చెప్పగలవా? నన్ను ఇంత అనుమానిస్తావా? నీ బాధ నాకు అర్థం కావడం లేదా? నీకోసం నేను కూడా చాలా బాధపడుతున్నాను. నన్ను ఇలా ప్రశ్నించడం నాకు చాలా కష్టం. అడవి అంచున దొరికిన రాధిక చీరముక్క కమలమ్మలో ఆశను, ఆందోళనను ఒక్కసారిగా పెంచేసింది. ఆ చీరముక్క మీద కొన్ని వింతైన పసుపు రంగు పొడిగుర్తులు ఉన్నాయి. కమలమ్మ ఆ పొడిని వాసన చూసింది. అది సాధారణ పూలపొడి కాదు. అది నిద్రగన్నేరు అనే అడవి మొక్క పొడి అని ఆమెకర్థమైంది. అది చల్లితే మనిషికి వెంటనే స్పృహ తప్పుతుంది. నాకు తప్పకుండా తెలుసు. ఇది ఆ మాయపని. నా మనవరాల్ని ఎక్కడో దాచేసింది అని కమలమ్మ నిశ్చయించుకుంది. కాని ఆధారాలు లేకుండా చెబితే ఊరు నమ్మదు. పైగా మాయ చాలా తెలివైనది. కమలమ్మ నేరుగా శివస్ దగ్గరికి వెళ్ళింది. ఊరి జనం చూడకుండా అతన్ని తోటలోకి పిలిచి
ఆ చీర ముక్కను చూపించింది. శివస్, నా రాధిక ఎక్కడికి పారిపోలేదు. ఆమెను ఎవరో అపహరించారు లేదా ఏదో చేశారు. ఈ పొడు చూడు, ఇది మాయ సంచిలో నేను చూశాను. అమ్మమ్మ, మాయా, నిన్న రాత్రి చాలా ఆలస్యంగా అడవివైపు నుంచి రావటం నేను చూశాను. ఆమె చేతిలో ఒక ఖాళీ టిఫిన్ బాక్స్ ఉంది. అది ఎవరికోసం తీసుకెళ్ళి ఉంటుంది? ఆ రాత్రి శివస్ కమలమ్మ రహస్యంగా మాయను వెంబడించారు. మాయ చీకట్లో ఎవరికీ కనిపించకుండా అడవిలో ఉన్న ఒక పాడుబడిన పాత శివాలయం వైపు వెళ్తోంది. అక్కడ ఒక చీకటి గదిలో రాధికను ఉంచింది మాయ. రాధిక స్పృహలోకి వచ్చినా ఆకలితో భయంతో నీరసించిపోయి ఉంది. రాధిక, తిను. ఈ రోజుతో నీ పెళ్లి ముహూర్తం అయిపోతుంది. రేపు ఊర్లో అందరూ నిన్ను మర్చిపోతారు. ఆ తర్వాత నిన్ను ఇక్కడి నుంచి చాలా దూరం పంపించేస్తాను. మాయా, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మాను కదా, ఎందుకిలా చేస్తున్నావు? నమ్మకం? నీకు అందముంది, మంచి సంబంధం వచ్చింది. నాకేముంది? నీ నీడలా బ్రతకడమేనా నా తలరాత. అందుకే ఈ నాటకం. మాయా, ఇంత పనిచేస్తావనుకోలేదు. ఒక స్నేహితురాలు అయ్యుండి ఇంత ద్వేషాన్ని పెంచుకున్నావా? రాధికను వెంటనే బంధ విముక్తురాన్ని చేశారు. ఊరి పెద్దల ముందు మాయ దొరికిపోయింది. ఆమె చేసిన కుట్ర మొత్తం బయటపడింది. రాధిక ఇంటికి తిరిగి రాగానే ఊరంతా ఆమెను క్షమాపణలు కోరింది. మాయను గ్రామ బహిష్కరణ చేశారు. రాధికకు శివస్కు అనుకున్న ముహూర్తానికే పెళ్లి ఘనంగా జరిగింది. అయితే రాధికకు ఆ చేదు జ్ఞాపకం ఒక పాఠాన్ని నేర్పింది. అంధవిశ్వాసం ఎవరిమీదైనా ప్రమాదకరమేనని. కమలమ్మ తెలివితేటలు, శివస్ నమ్మకం ఒక నిండు ప్రాణాన్ని, ఒక పవిత్రమైన బంధాన్ని కాపాడాయి. జగత్పూర్లో మళ్లీ ప్రశాంతత నెలకొంది. శివరాంపురం అనే ఒక మారుమూల గ్రామంలో మల్లయ్య అనే ఒక పేద కూలీ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. మల్లయ్య రోజూ చేసే కష్టం మీదే ఆ ఇంట్లో ఉన్న 4 ప్రాణాల బతుకు ఆధారపడుంది. ఏమండి, మొన్న ఆ మధ్య సరితకి సంబంధం చూస్తానన్నారు. అప్పట్నుంచి ఆ విషయం మీద మళ్లీ మాటే లేదు. ఏమైనా సమస్య వచ్చిందా అని మనసు కుదుటపడటం లేదు. సమస్యలు లేనప్పుడు ఈ జీవితం ఎందుకిలా ఉంటుంది గౌరీ? రోజూ సంపాదించేది రోజుకే సరిపోతుంటే పెళ్లి అనే మాటే నన్ను లోపల నుంచే భయపెడుతుంది. భయపడితే పరిస్థితులు మారవు కదండి. ఈ రోజు కాకపోతే రేపు మిగిలిన పిల్లలు కూడా పెళ్లి వయసుకు వస్తారు. మనమే ధైర్యంగా ముందుకు రావాలి. నువ్వు చెప్పింది నిజమే. ఎలా అయినా సరే ఈ ఏడాదిలో సరితను మంచి చేతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. తన కష్టాలతో కుటుంబాన్ని నడిపించడమే మల్లయ్యకు పెద్ద పోరాటం. అలాంటి మనిషికి కూతురు పెళ్లి అంటే మరో కొండంత భారం. మల్లయ్య ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా తన శక్తి అంతా పెట్టి చాలా కష్టపడి పనిచేశాడు. మీరందరూ ఈరోజు చాలా కష్టపడి పనిచేశారు. ఇప్పుడే కొంచెం విశ్రాంతి తీసుకోండి. మీ అందరికీ ఈరోజు జీతం నేనే ఇస్తాను. ఈ నెల ఖర్చులు కాస్త ఎక్కువయ్యాయన్నా. నేను చేసిన పనికి కొంచెం ఎక్కువిస్తే ఇంట్లో కొంత ఊరట ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నమ్మకంగా పనిచేస్తావు. నువ్వు అడిగినట్టే ఇస్తాను. ఇందులో ఆలోచించాల్సింది ఏం లేదు. పట్నంలో శ్రీనివాస్ అనే వ్యాపారవేత్త తన భార్య మాధవి, కొడుకు కార్తిక్తో కలిసి ఆడంబరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. శ్రీనివాస్కు తన కొడుకు అంటే ప్రాణం. కుటుంబంలో అతడే ఒక్కగానొక్క కుమారుడు కాబట్టి అతడిని ఎక్కువగా ముద్దు చేసి పెంచాడు. దాంతో కొడుకు చెరుబాట పట్టి ఎప్పుడూ పార్టీలు చేసుకుంటూ ఎలాంటి పని చేయకుండా కాలం గడుపుతున్నాడు. డాడీ, ఈరోజు నైట్ ఫ్రెండ్స్తో పార్టీ ఉంది. అందరూ పెద్ద హోటల్లో కలుస్తున్నారు. చాలా స్పెషల్ పార్టీ అంట. మిస్ అయితే బాగుండదు. నా అకౌంట్లో కొంచెం ఎక్కువగా డబ్బులు వేస్తే సరిపోతుంది. డబ్బుడి సంగతి కాదు నాన్న. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో పరిస్థితులు బాగోలేవు కదా. అందుకే నా మనసు కాస్త కలవరపడుతోంది. నువ్వు సురక్షితంగా ఇంటికి తిరిగి రావడమే నాకు ముఖ్యం. ప్రతిసారి ఇదే మాటలు డాడీ.
నాకు నా జీవితం ఎలా జీవించాలో బాగా తెలుసు. నేను చిన్నపిల్లాడిని కాను కదా, అన్ని విషయాలు అర్థమవుతాయి. మీరు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మండి. సరే, నేను డబ్బులు పంపిస్తాను. కానీ బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. ఏం జరిగినా వెంటనే నాకు ఫోన్ చేయాలి. మీరిలా ప్రతిసారి డబ్బులిస్తూ ఉంటే వారికి విలువలు ఎలా తెలుస్తాయి? మనమే వాడిని పాడు చేస్తున్నామేమోనని నాకు చాలా భయం వేస్తోంది. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎప్పుడో ఒకరోజు దాని ఫలితం మనకే తగులుతుంది. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు? చిన్న వయసులో కొంచెం స్వేచ్ఛ ఇవ్వకపోతే అతడికి మనసు నిండదు. నేను సంపాదించిందంతా వాడి కోసమే కదా. ఎక్కువగా ఆలోచించుకు, కాలమే అని నేర్పిస్తుంది. బిడ్డలారా, డబ్బు ఉంటేనే జీవితం కాదు. మనిషికి నిజమైన సంపద అంటే మంచి మనసు, మంచి విలువలు. కష్టం తెలిసిన వాడే జీవితాన్ని గౌరవంగా జీవించగలడు. నాన్న, మీరు చెప్పింది నిజమే. మాకు కష్టం విలువ అర్థమవుతోంది. మీ చూపించే దారిలోనే మేము నడుస్తాం. మల్లయ్య తన జీవిత అనుభవాలతో కూతుళ్లకు మంచి విలువలు నేర్పుతున్నాడు. ఆ మాటలు వారి మనసుల్లో లోతుగా నిలిచిపోతాయి. నాన్నా, ఈ పుస్తకం నాకు చాలా అవసరం. రేపు పరీక్ష ఉంది. ఇది లేకుండా చదవలేను. ఎప్పుడు నువ్వే తీసుకుంటావు. ఈసారి నాకు అవసరం ఉన్నా కూడా నువ్వు అర్థం చేసుకోవడం లేదు. పిల్లలు, వస్తువుల కోసం గొడవ పడితే మనసులు దూరమవుతాయి. అర్థం చేసుకుంటే ప్రేమ ఇంకా పెరుగుతుంది. శ్రీనివాస్, కార్తిక్, మాధవి కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. బంధువుల ఇంట్లో జరిగే ఒక శుభకార్యానికి వెళ్లేందుకు వారు బయలుదేరారు. మాటలతో, నవ్వులతో వారి ప్రయాణం ఆనందంగా సాగుతోంది. వచ్చే వారం మన ఊర్లో పెద్ద జాతర ఉంది. 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగేది. చాలా విశేషమైనది. మనమంతా కుటుంబంగా కలిసి వెళ్దాం. మంచి మార్పు వస్తుంది. నాకిష్టం లేదు డాడీ. అక్కడికి వెళ్ళి గంటల తరబడి గుడిలో కూర్చోవడం నాకు నచ్చదు. నా ఫ్రెండ్స్తో వేరే ప్లాన్ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మీ ఆరోగ్యం బాగోలేనప్పుడు అదే గుడిలో దేవుణ్ణి ఎంత మనస్ఫూర్తిగా మొక్కుకున్నామో గుర్తుందా? ఈ ఒక్కసారైనా మా మాట విను. ఇది మా కుటుంబం కోసం చేసిన కోరిక. సరే అమ్మా, దారి గురించి తర్వాత చూద్దాం. మెల్లిగా నడపండి కార్తిక్. వేగం చాలా ఎక్కువగా ఉంది. నాకు భయంగా ఉంది. దయచేసి కాస్త నెమ్మదిగా నడపండి. ఏం కాదమ్మా, మీరు టెన్షన్ పడకండి. నేను చూసుకుంటున్నాను. నాకు డ్రైవింగ్ బాగా వస్తుంది. ఇలాంటి రోడ్లలో నేను ఎన్నిసార్లు నడిపానో. ఒక పెద్ద శబ్దంతో కారు అదుపు తప్పింది. క్షణాల్లో అన్నీ తలకిందులయ్యాయి. నిశ్శబ్దం భయానకంగా మారింది. మల్లయ్య పరిస్థితి చాలా విషమంగా మారింది. అతని శరీరమంతా రక్తస్రావం జరుగుతోంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మేమెంత ప్రయత్నించినా ఆయన్ని కాపాడలేకపోయాం. సారీ. ఇది చెప్పడం మాకు చాలా బాధగా ఉంది. మా ఇంటి పెద్ద దిక్కుపోయాడు. ఆయన లేకుండా ఈ ఇల్లు శూన్యంగా మారిపోయింది. ఇప్పుడు మా బతుకులు ఎలా సాగాలి? పిల్లల్ని ఎలా పోషించాలి? దేవుడా, ఈ బాధను మేమెందుకు అనుభవించాలి? యాక్సిడెంట్ చాలా సీరియస్ కేసు. చట్టం ప్రకారం విచారణ తప్పదు. మీ అబ్బాయికి జైలు శిక్ష తప్పేలా కనిపించడం లేదు. ఇది సాధారణ ప్రమాదం కాదు. ఒక్క తప్పుతో వాడి జీవితం మొత్తం నాశనం అవుతుంది సార్. వాడింకా చిన్నవాడు. తప్పు అర్థం చేసుకోలేకపోయాడు. దయచేసి ఒక్కసారి మానవత కోణంలో ఆలోచించండి. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్. ఈ ప్రమాదం కేసు క్లోజ్ కావాలంటే కొంచెం చూసుకోవాలి. అర్థం చేసుకోండి. అన్ని నిబంధనల ప్రకారమే జరగాలి కదా. మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాను సార్. నా కొడుకు భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది. దయచేసి ఈ కేసుని ఇక్కడితో క్లోజ్ చేయండి. మీకు నేను రుణపడి ఉంటాను. సరే, చెప్పినట్టు జరిగితేనే ఈ విషయం ఇక్కడితో ఆగిపోతుంది. బయటికి వెళ్ళాక ఇది ఎవరికి తెలియకూడదు. మల్లయ్య ఇల్లు అంతా విషాదంతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఆనందం స్థానంలో నిశ్శబ్దం, కన్నీళ్లు మాత్రమే మిగిలాయి.
తన పిల్లల ఆకలి తీర్చడానికి గౌరీ ఇంటింటా పనులకు వెళ్లడం మొదలుపెట్టింది. కష్టాల కుటుంబాన్ని ముందుకు నడిపిస్తోంది. అమ్మా, నువ్వు ఒక్కదానివే ఎంత కష్టపడతావు. ఇప్పుడు నా పెళ్లి గురించి ఆలోచించుకు. ముందు మనం బతకాలి, ఈ ఇంటిని నిలబెట్టాలి. నేను కూడా నీతో పాటు పనిచేస్తాను. మీ నాన్న ఉంటే ఇలా ఒక్కొక్కరిగా కూలిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన ధైర్యమే మాకు బలంగా ఉండేది. ఇప్పుడు ఈ బాధను ఒంటరిగా మోయాల్సి వస్తోంది. ఇంటి పెద్దను కోల్పోయిన తర్వాత గౌరీ కుటుంబంపై కష్టాలు ఒక్కొక్కటిగా వచ్చిపడ్డాయి. బాధ, భయం, బాధ్యతలు అన్నీ ఒకేసారి ఆమెపై పడిపోయాయి. ఆయన లేకుండా ఈ ఇంటిని, ఈ బాధ్యతలను ఎలా మోయాలో అర్థం కావడం లేదు. ప్రతి గోడ కూడా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కాని పిల్లల కోసమైనా నేను నిలబడాలి. ఆదాయం ఆగిపోవటంతో ప్రతిరోజు గౌరీ కుటుంబానికి ఓ పరీక్షగా మారింది. అయినా ఆశను వదలకుండా జీవితంతో పోరాడాలని ఆమె నిర్ణయించుకుంది. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. త్వరగా మేం కష్టపడతామమ్మా, చదువుకుంటాం, ఇంటిని చూసుకుంటాం. నీ భారం మాపై పెట్టమ్మా, నువ్వు ఒంటరిగా లేవు. ఆ చిన్న మాటల్లోనే గౌరీ హృదయానికి కొత్త ఆశ పుట్టింది. పిల్లల ప్రేమ, ధైర్యమే ఆ ఇంటికి నిజమైన బలమైంది. కొన్ని రోజులు గడిచాయి. లోపల దాచుకున్న భయం, ఒత్తిడి శ్రీనివాస్ మనసును కుదిపేశాయి. ఒక ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి శ్రీనివాస్ ఆసుపత్రిలో చేరాడు. డబ్బుతో మూసిన కేసు ప్రాణాల ముందు మాత్రం అర్థం లేనిదిగా మారింది. ఈ క్షణంలో నాకు ఒక్కటే అర్థమైంది. మల్లయ్య కుటుంబానికి మనం చేసిన అన్యాయం ఎంత పెద్ద పాపమో ఇప్పుడు తెలుస్తోంది. దైవాన్ని ప్రార్థిస్తూ శ్రీనివాస్ మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. ఇంకో అవకాశం ఇస్తే గౌరీ కుటుంబాన్ని ఆదుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. తన తప్పులను సరిదిద్దుకుని మంచి మార్గంలో నడవాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజులలోనే శ్రీనివాస్ ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గిపోయాయి. మళ్లీ శరీరం బలంగా మారి జీవితం పట్ల ఆశ నిండింది. తన తప్పుల వల్ల గౌరీ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలు గుర్తొచ్చి మనసు భారంతో శ్రీనివాస్ గౌరీ ఇంటికి వెళ్ళాడు. వారి బాధకు తానే కారణమన్న భావన అతని హృదయాన్ని కలచివేసింది. నా తప్పుల వల్ల మీరు ఇంత బాధపడుతున్నారని తెలుసుకుని చాలా బాధగా ఉంది. మీరు ఎదుర్కొంటున్న కష్టాలకు నేను కారణమయ్యాను. దయచేసి నన్ను క్షమించండి. మా ఇంట్లో పెద్ద దిక్కుపోయింది. ఆ లోటు మాటలతో నింపలేరు. మీరు మమ్మల్ని క్షమించకపోయినా తప్పులేదు. దయచేసి ఈ డబ్బు తీసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇది మా బాధ్యతగా తీసుకోండి. లేదు శ్రీనివాస్ గారు, ఈ డబ్బు నేను తీసుకోలేను. కష్టమైనా సరే మా బిడ్డలను మా శక్తితోనే పెంచుకుంటాం. నా కోసం కాదు, దయచేసి పిల్లల కోసం అయినా తీసుకోండి. వారి భవిష్యత్తుకు ఇది ఉపయోగపడుతుంది. ఇదే నా ప్రాయశ్చిత్తం. పిల్లల భవిష్యత్తు కోసమేనని మీరు చెప్పిన మాటలు నా మనసును కదిలించాయి. వారి అవసరాల కోసం ఈ డబ్బును స్వీకరిస్తున్నాను. దేవుడు మీకు మంచే చేయాలి. గౌరీ ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని తన పిల్లలతో కలిసి గౌరవంగా జీవితం మొదలుపెట్టింది. కష్టాల్లోనూ ధైర్యంగా నిలబడి కొత్త ఆశలతో ముందుకు సాగింది. మన కష్టానికి మనమే బలం పిల్లలు. ఈ చిన్న టిఫిన్ సెంటర్తో మన జీవితం మళ్లీ నిలబడుతుంది. అమ్మా, మేము నీకు సహాయం చేస్తాం. బాగా చదివి కష్టపడి నీకు గర్వంగా మారతాం. తన చేసిన తప్పుకు కార్తీక్ కూడా తీవ్రంగా బాధపడుతున్నాడు. అతను పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు తండ్రి వ్యాపారంలో సహాయం చేస్తూ అసహాయమైన పేద ప్రజలకు తోడ్పడుతున్నాడు. ఒక కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోతే ఆ ఇంటి జీవితం అంధకారమే. కానీ తప్పు తెలుసుకుని మారితే దేవుడే మార్గం చూపిస్తాడు. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడితే కాలం కూడా కొత్త అవకాశం ఇస్తుంది. హేయ్ శ్యామనగర్ వాసులారా, వేడి వేడి క్రంచీ క్రంచీ సమోసా రెడీ. ఈ సమోసా తింటే రోజంతా స్ట్రెస్ మాయం, జస్ట్ హ్యాపీనెస్ ఖాయం.
పక్కనే ఉన్న పార్కులో పిల్లలు గోళీలు ఆడుకుంటున్నారు. పిల్లల గుంపు దేవ్ వైపు తత్తరపడుతూ చూస్తోంది. ఏయ్ పిల్లలారా, ఇక్కడికి రండి. ఈరోజు నా ట్రీట్ సమోసాలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఆడుతూ పాడుతూ తింటే ఎనర్జీ. ఫ్రీనా? మా టీచర్ చెప్పింది అపరిచితుల నుండి తీసుకోవద్దు అని. మీరు మాకు తెలియదే. అవునా? నేను దేవ్, మీ అంకుల్ని అన్నయ్యని. సరే, మీ మమ్మీ డాడీలను తీసుకురండి. వాళ్ల ముందు ఫ్రీగా తిందురుగాని. కొద్దిసేపట్లో తల్లిదండ్రులతో సహా మొత్తం పార్కు జనమంతా గుమిగూడతారు. దేవ్ చిరునవ్వుతో సమోసాలు ఇస్తాడు. ఒక ఆంటీ సమోసా తిని కళ్ళెత్తి ఆశ్చర్యంగా, ఏం రుచి! నా ఇంట్లో కూడా ఇంత బాగా చేయను. ఇందులో ఏముంది? ఆంటీ, ఇందులో నా సీక్రెట్ ఉంది. కొంచెం అనురాగం, కొంచెం శ్రద్ధ. మరీ ముఖ్యంగా ఈ సమోసా తిన్నవారు సంతోషంగా ఉండాలనే నా ఆశ. సరస్సు దగ్గర దేవ్ తన బండిని సెట్ చేసుకుంటున్నాడు. కావ్య నడుస్తూ వస్తోంది. హే, నువ్వేనా సమోసా దేవ్? ఊర్లో నీ గురించి చాలానే వింటున్నాను. అంటే రుచి సూపర్ అంటున్నారు. ఒకటివ్వు, నేను కూడా టెస్ట్ చేస్తా. అవును, నేను దేవ్, సమోసా దేవ్ కావచ్చు. ఓ మై గాడ్, ఈ రుచి ఎలా వస్తుంది? కొంచెం ప్రేమ, కొంచెం ఓపిక, కొంచెం మీలాంటి వాళ్ల నవ్వు. అయ్యో, ఇలా మాట్లాడితే అమ్మాయిలు నిజంగానే నిన్ను లైక్ చేసేస్తారు. నాకు ఒక్క అమ్మాయి లైక్ చేస్తే చాలు. కావ్య అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. వీరిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. మరుసటి రోజు దేవ్ సమోసా బండిని క్లీన్ చేస్తూ ఉంటాడు. కావ్య దూరంగా చూస్తూ నవ్వుతుంది. ఏంటి, రోజు ఇన్ని సమోసాలు అమ్ముతుంటే నీకు బోర్ కొట్టదా? బోర్ అవ్వాలంటే కారణం ఉండాలి కదా. ఇప్పుడైతే అస్సలు లేదు. కావ్య కొంచెం సిగ్గుపడుతుంది, తలదించుకుంటుంది. నువ్విలా రోజు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేస్తూ ఉంటావా? లేదు కావ్య, నేను రోజు అమ్మాయిల్ని చూడను. కానీ నీలాంటి అమ్మాయిని మాత్రం రోజూ చూడాలని ఉంటుంది. నాన్న, మన ఊరికి కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు. పేరు దేవ్. అతను సమోసాలు అమ్ముతున్నాడు. అతని సమోసాలు చాలా బావుంటాయి. అంత బావుంటాయా అతని సమోసాలు? బావుంటాయా కాదు నాన్న, చాలా అంటే చాలా బావుంటాయి. అయితే ఎక్కడ దొరుకుతాయి ఆ సమోసాలు? రేపు నేను అతన్ని ఇక్కడికే రమ్మంటాను నాన్న. తదుపరి రోజు దేవ్ కావ్య ఇంటికి వస్తాడు. నాన్న, ఇతనే దేవ్. నిన్న మీకు చెప్పాను కదా. ఓ, నువ్వేనా దేవ్? నీ సమోసాల గురించి మా అమ్మాయి చాలా చెప్పింది. నాకు ఒకటివ్వు, తిని చూస్తాను. దేవ్ సమోసా ఇస్తాడు. రాకేష్ ఒక బైట్ తీసుకుంటాడు. నువ్వు చెప్పింది నిజమే కావ్య. సమోసాలు చాలా బాగున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయినే నీ సమోసాలు. ఇంతవరకు నిన్ను ఈ ఊర్లో ఎక్కడా చూడలేదే. ఎక్కడ్నుంచి వచ్చావు? సార్, నేను మల్కాపూర్ అనే పక్క ఊరు నుంచి వచ్చాను. అలాగే, సరే. అప్పప్పుడైనా ఇక్కడికి రావాలి. మనం ఇంకా మాట్లాడుకుందాం. ఆ మరుసటి సాయంత్రం టేకు దగ్గర దేవ్ కావ్య మాట్లాడుకుంటున్నారు. ఒక పెద్ద ఆయన చాచా వేగంగా నడుస్తూ దేవ్ దగ్గరకు వస్తారు. దేవ్ చుట్టూ చూసి ఒక వేరే రకమైన ప్యాకెట్ను అతనికి ఇచ్చేస్తాడు. కావ్య సందేహంగా చూస్తూ, దేవ్, అదెవరు? ఆ ప్యాకెట్ ఏంటి? నీ సమోసా ప్యాకెట్లా లేదు. అందరూ అంత రహస్యమేముంది? ఓ, అది ఆయన. అతనిక్కడ ఒంటరిగా ఉంటాడు. కొంచెం ఒంట్లో బాగోలేదు. అందుకే అదనంగా భోజనమిచ్చాను. భోజనమా? సమోసా బండిపై భోజనమా? సరే దేవ్, నన్ను అంత సులువుగా నమ్మేస్తాననుకో. కావ్య తండ్రి రాకేష్ దేవులు ప్రత్యేకంగా పిలిచి తన దావత్లో సమోసాలు చేయమని కోరతాడు. రాకేష్ తొలుత సంశయించిన దేవ్ రుచికి లొంగిపోయి, దేవ్, నువ్వు నిజంగా ఒక కళాకారుడివి. నీ సమోసాలు గ్రామం మొత్తానికి తెలియాలి. ఈ దావత్లో నువ్వే సమోసాల బాధ్యత చూసుకోవాలి. నీకు మంచి పేరు వస్తుంది. కావ్య దేవ్ పక్కకు వచ్చి చెవిలో, ఈరోజు నీకు మంచి అవకాశం. నాన్నతో బాగా మాట్లాడి ఆయన మంచితనాన్ని, గౌరవాన్ని పొందు. మ్యాజిక్ సమోసా చెయ్యి. దావత్లో దేవ్ సమోసాలు అద్భుతంగా ఉంటాయి. అందరూ మెచ్చుకుంటారు.
హఠాత్తుగా దేవ్ ఎక్కడా కనిపించాడు. ఎక్కడికి వేలాడితను? అతిథులందరూ వెళ్లే ముందు కనిపించకుండా పోతే నాన్నకు కోపం వస్తుంది కదా. కావ్యపై అంతస్తులో వెతుకుతుంది. తలుపు సగం తెరిచి ఉన్న రాకేష్ గారి వ్యక్తిగత గది దగ్గరకు వస్తుంది. కావ్య షాక్తో దాదాపుగా అరుస్తూ, దేవ్, నాన్న గదిలో ఏం చేస్తున్నావు నువ్వు? నేను నీకు తర్వాత చెబుతాను. ఇది నువ్వనుకుంటున్నది కాదు. లేదు, నీవు అజ్ఞాత వ్యక్తికి ఏవో ప్యాకెట్లిస్తున్నావు. ఇప్పుడు మా నాన్నగారి రూంలో నువ్వేదో తప్పు చేస్తున్నావు దేవ్. కావ్య. కంగారుగా కావ్య వెనక్కి అడుగు వేసి కళ్లల్లో నీళ్లతో కావ్య ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తిపోతుంది. కావ్య వచ్చి ఆవేదనను వెలిబుచ్చింది. రియా, నేను నీతో మాట్లాడాలి. ఇది దేవ్ గురించి. అతని ఏదో చాలా తప్పు చేస్తున్నాడని అనుకుంటున్నాను. దేవ్ ఆ కలుపుగోలు సమోసా అమ్ముకునేవాడు, నువ్వు పిచ్చిగా ప్రేమించేవాడు ఏం చేశాడు? సమోసాలో ఎక్కువ ఉప్పు వేశాడా? లేదేదు రియా, నిజంగా నిన్న రాత్రి అతను చిన్న చుట్టిన ప్యాకెట్లను ఒక గుర్తు తెలియని మనిషికి ఇస్తున్నాడు. అంతేకాదు రియా, మా నాన్నగారి గది దగ్గర కూడా దేవ్ కనిపించాడు. కావ్య, కొత్తగా ఊళ్ళోకి వచ్చిన నీకు ఏమీ తెలియని మనిషిని నమ్మావు. బహుశా అది టిఫిన్ డబ్బా అయ్యుండొచ్చు. లేదు రియా, నా మనసు అస్సలు బాలేదు. అతని ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నాడు. సరే ఏడవకు, మన నిజం తెలుసుకుందాం. ఈ రాత్రి అతను సమోసాలు అమ్ముతూ బిజీగా ఉన్నప్పుడు మనం అతని ఇల్లు చూద్దాం. మనుషులు అన్నిటినీ తమ ఇంట్లోనే దాస్తారు. సాయంత్రం చీకటి పడే సమయానికి దేవ్ బండి దగ్గర జనం రద్దీగా ఉన్నారు. త్వరగా, దేవ్ బిజీగా ఉన్నాడు, మనకెక్కువ సమయం లేదు. రియా తలుపు దగ్గర కాపలాగా నిలబడింది. ఇక్కడ ఏమీ లేదు రియా, అతని నూనె శనగపిండి మాత్రమే ఉన్నాయి. వంటగది వైపు చూద్దాం. వంటగది మూలకు వెళ్లారు. కావ్య కంగారుగా గది వెతకడం ప్రారంభించింది. అప్పుడే కావ్యకు బరువైన చెక్కపెట్ట కనిపించింది. పెట్టె నిండా డబ్బు కట్టలు, మెరిసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. రియా, ఇది మా నాన్నగారి వాచ్. 2 నెలల క్రితం పోయింది. ఓరి దేవుడా, ఇది సమోసా అమ్మిన డబ్బు కాదు కావ్య, ఇది దొంగ సొత్. దేవ్ దొంగ. నేను ఇప్పుడే పోలీస్కి చెప్పాలి. ఆ ఇద్దరు స్నేహితులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇన్స్పెక్టర్కు విషయం మొత్తం వివరించారు. దేవ్ సమోసా మాటున దొంగతనాలు చేస్తున్నాడని, అతని ఇంట్లో దొరికిన సొత్తు గురించి చెప్పారు. పోలీస్ చీపు దేవ్ సమోసా స్టాల్ వద్దకు చేరుకుంది. దేవ్ ఆనందంగా సమోసాలు వేయిస్తూ ఉన్నాడు. ఆగు దేవ్ సింగ్, దొంగతనం మరియు దొంగ సొమ్ము దాచినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్? నేనేం చేశాను? నేను సమోసాలు అమ్ముకుంటున్నాను. ఇది కూడా సమోసాలో వేసే వస్తువేనా దేవ్? నిజం బయటపడటంతో దేవ్ తలవంచుకున్నాడు. పోలీసులు దేవును పట్టుకుని వెళ్లారు. ఈ దృశ్యం చూసిన కావ్య, రియా భుజంపై వాలి, నేనతన్ని నమ్మబోయాను. పర్లేదు కావ్య, కనీసం మనం నిజం తెలుసుకుని అతన్ని పట్టించాం. సమోసా బండి దగ్గర గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. ఎంత మంచోడు అనుకున్నాం, కానీ లోపల దొంగ ఉన్నాడని ఎవరికి తెలుసు? కొత్త వాళ్ళని నమ్మకూడదని నేను ఎప్పుడూ చెప్పేవాడిని. తీయని నవ్వు వెనుక, వేడి వేడి సమోసాల వెనుక ఎలాంటి రహస్యాలు ఉంటాయో ఎవరికి తెలుసు? పంచవటి అరణ్యంలో పక్షుల కిలకిల, వృక్షాల నిశ్శబ్దం మధ్య రాముడు ధ్యానంలో కూర్చున్నాడు. సీతమ్మ పూలు ఏరుకుంటూ ఉంది. లక్ష్మణుడు అరణ్యాన్ని గమనిస్తున్నాడు. బంగారు సింహాసనంపై రావణాసురుడు ఆలోచనలో ఉన్నాడు. మారీచుడు ప్రవేశిస్తాడు. మారీచుడా, అయోధ్య యువరాజుడు రాముడు నన్ను అవమానించినట్టు అనిపిస్తోంది. అతని ధర్మం, అతని భార్య సౌందర్యం నన్ను కలవరపెడుతున్నాయి. సీతను పొందటం నా గర్వానికి అవసరం. మహారాజా, రాముడు సాధారణ మనిషి కాదు. ఆయన ధర్మానికి ప్రతిరూపం. ఆయనతో శత్రుత్వం మనకే వినాశనం తెస్తుంది. దయచేసి ఈ ఆలోచన వదిలేయండి. మీరు భయపడుతున్నట్లు మాట్లాడుతున్నారు మారీచుడా.
నేను లంకాధిపతిని, త్రిలోక విజేతను. రాముడి బలాన్ని నేను లెక్క చేయను. మీరు మాయమృగంగా మారి నా ఆజ్ఞ నెరవేర్చాలి. అరణ్యంలోని నిశ్శబ్దంలో నడుస్తున్న సీత కళ్ల ముందు బంగారు కాంతులతో మెరిసే ఒక అద్భుతమైన జింక ప్రత్యక్షమైంది. సూర్యకాంతిలో అది స్వర్ణంలా మెరుస్తూ సీత మనసును మంత్రముగ్ధం చేసింది. ప్రభూ, మీరా జింకను చూసారా? అది ఎంత అందంగా ఉందో! అలాంటి మృగం నేను ఎప్పుడూ చూడలేదు. దయచేసి దాన్ని పట్టుకుని నాకు కానుకగా ఇవ్వండి. సీతమ్మ, అరణ్యంలో ఇలాంటి మృగాలు మాయగా ఉండే అవకాశం ఉంది. కానీ మీ కోరికను నిరాకరించడం నాకు ఇష్టం లేదు. లక్ష్మణ, మీరు సీతమ్మను కాపాడండి. అన్నయ్య, మీరు నిశ్చింతగా వెళ్ళండి. సీతమ్మకు ఏ ప్రమాదం రానివ్వను. నా ప్రాణం ఉన్నంత వరకు ఆమె రక్షణ నా బాధ్యత. మీరు త్వరగా తిరిగి రండి. అరణ్యంలో బంగారు జింకను వెంబడిస్తూ రాముడు ముందుకు నడిచాడు. అదేవేళ జింక చెట్ల మధ్య పరుగెత్తుతూ కనిపించింది. రాముడు బాణం సంధిస్తాడు. మాయమృగం గాయపడుతుంది. లక్ష్మణ, సహాయం చేయండి, నన్ను రక్షించండి. ఆహా! లక్ష్మణ, అది రాముడి స్వరంలా ఉంది. మీరు వెంటనే వెళ్ళి ఆయనకు సహాయం చేయాలి. ఇక్కడ నన్ను ఒంటరిగా వదిలినా పర్వాలేదు. అమ్మా, అది మాయ కావచ్చు. అన్నయ్యకు ఎలాంటి ప్రమాదం ఉండదు. మీ ఆజ్ఞకు విరుద్ధంగా ఉండడం నాకు బాధగా ఉంది. కానీ మీ రక్షణే నా ధర్మం. లక్ష్మణ, నా మనసు కలవరపడుతోంది. రాముడికి ఏదో అపాయం జరగబోతుందేమో. దయచేసి వెళ్ళి చూడండి. సరే సీతమ్మ, నేను వెంటనే వెళ్ళి రాముణ్ణి చూసొస్తాను. కానీ ఈ గీతను మాత్రం ఎప్పటికీ దాటకండి. ఈ రేఖలో ఉన్నంత వరకు అది మిమ్మల్ని రక్షిస్తుంది. తన మాయాశక్తితో రూపం మార్చుకుని భిక్ష అడిగే నిరుపేద సాధువులా నటిస్తూ అమాయకురాలైన సీతను మోసం చేయాలనే దుష్ట ఉద్దేశంతో రావణుడు ఆమె నివాసం వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ చేరుకుంటాడు. అమ్మా, నేను ఆకలితో ఉన్న సాధువును. మీ దయ ఒక ముద్దన్నమైతే నా జన్మ ధన్యమవుతుంది. అతిథి సేవ మీకు శోభిస్తుంది. మహాత్మా, అతిథి దేవతతో సమానం. నేను భిక్ష తెచ్చిస్తాను. ఒక సన్యాసిని ఇలాగే గీత బయట నిలబడి భిక్ష వేయడం ధర్మమా దేవి? ఆకలితో వచ్చిన సాధువుని దగ్గరకు కూడా రానివ్వకుండా అవమానించటం మీలాంటి పతివ్రతకు తగిన పని కాదే? స్వామి, నా ధర్మం ఎవరినీ బాధ పెట్టకూడదని చెప్తుంది. మీకు అవమానం కలగటం నేను సహించలేను. అందుకే మీకు భిక్ష ఇవ్వడానికి ఈ గీత దాటి వస్తున్నాను. సీత పావనమైన పాదం గీత దాటిన క్షణమే ఆ సాధువు రూపం కరిగిపోయి భయంకరమైన రావణుడి అసలు రూపం వెలుగులోకి వచ్చింది. ఆమెను అపహరించటానికి అతడు మాయాకుట్రను అమలు చేశాడు. లక్ష్మణ, నా హృదయం బరువుగా ఉంది. ఏదో అపశకునం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. సీత మనకంటే ఎంతో దూరంగా అనిపిస్తోంది. త్వరగా తిరిగి వెళ్దాం. రామలక్ష్మణులు త్వరగా ఆశ్రమానికి చేరారు. ఆశ్రమం మౌనంగా ఖాళీగా కనిపించింది. సీత పిలుపులకు సమాధానం రాలేదు. వాయువులో ఒక విషాదం తేలియాడింది. సీతమ్మా, మీరెక్కడున్నారు? నా నిర్లక్ష్యం వల్ల మీకీ కష్టం వచ్చింది. ధర్మం తప్పినా దానికి శిక్ష తప్పదు. రాముడు శోకంతో అడవిలో నడుస్తున్నాడు. లక్ష్మణుడు వినయంగా ఆయన వెంటే ఉన్నాడు. లక్ష్మణ, ఈ అరణ్యం కూడా ఈరోజు నిశ్శబ్దంగా ఉంది. సీతమ్మ లేకుండా ఈ భూమి ఖాళీగా అనిపిస్తోంది. నా బాధ్యతలో జరిగిన తప్పు నన్ను కాల్చేస్తోంది. అన్నయ్య, మీరు మీ మీద అతిగా నింద వేసుకోకండి. ఇది విధి పరీక్ష. ధర్మపదంలో నడిచే మీకు భగవంతుడు తప్పకుండా మార్గం చూపిస్తాడు. నేను మీతోనే ఉంటాను.
రక్తంతో తడిసిన పక్షి శరీరం అరణ్యపు నేలపై కంపిస్తూ పడి ఉంది. అది జటాయువు, ధర్మానికి ప్రాణమిచ్చిన వీరుడు. రామా, కాపాడలేకపోయాను. నీ సీతను రక్షించడానికి ప్రాణాలతో పోరాడాను. కాని రావణుడి బలం ఎదుట నా రెక్కలు విరిగాయి. అయినా నా ధర్మం నేను విడిచిపెట్టలేదు. ఓ మహావీర జటాయువా, నీ శరీరం గాయాలతో నిండిపోయింది. నా సీత కోసం నీవు ఇలా బలయ్యావా? నీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోను. రామ, రావణుడు లంక దిశగా ఆకాశ మార్గంలో నీ సీతను ఎత్తుకెళ్ళాడు. దక్షిణ దిశ గుర్తుపెట్టుకో. పక్షిరాజా, మీరు నా తండ్రితో సమానులు. ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన మీ త్యాగం శాశ్వతం. మీకు నేను పుత్రకర్మలు చేస్తాను. కొంత దూరం అరణ్యంలో నడిచిన తరువాత వానర వేషంలో హనుమంతుడు దగ్గరకు వస్తాడు. ప్రభు, మీరెవరో నాకు తెలీదు, కానీ మీ ముఖంలో దైవిక కాంతి కనిపిస్తోంది. మీ బాధకు కారణం చెప్పగలిగితే సహాయం చేయగలనేమో. వీరా, నేను అయోధ్య రాముణ్ణి. నా భార్య సీతమ్మను రావణుడు అపహరించాడు. ఆమెను కనుగొనే మార్గం మీకు తెలుసుంటే దయచేసి చెప్పండి. ప్రభు, మీరు రాముడని తెలిసిన క్షణమే నా జన్మ సార్థకమైంది. నేను మీ సేవకుడిని. మీ పాదాలే నా ఆశ్రయం. హనుమంతుడు తన అసలు రూపాన్ని చూపించి రాముడి పాదాల దగ్గర వంగి నమస్కరించాడు. హనుమంతుడు రాముణ్ణి ఋష్యమూక పర్వతం వైపు తీసుకెళ్లాడు. అక్కడ భయంతో ఉన్న సుగ్రీవుడు నిలబడి ఉన్నాడు. విధి ఇద్దరు వీరులను కలిపింది. సుగ్రీవా, వీరు సాధారణ మనుషులు కారు. ఈయన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. తన భార్య సీతను వెతుకుతున్నాడు. నీ బాధను తొలగించే శక్తి ఇతనిలో ఉంది. ధర్మమూర్తి. రామా, నా పేరు సుగ్రీవు. నేను ఈ పర్వతంలో నివసిస్తున్న వానరరాజు. నా అన్న వాలి నన్ను అన్యాయంగా తరిమేశాడు. నా సేన, నా జీవితం, నా భవిష్యత్తు అంతరించిపోయింది. అతని కోపం, దోషం, బలం నన్ను భయపెడుతున్నాయి. రామా, మీ ధర్మభావనతో న్యాయం చేసి నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. రాముడు సుగ్రీవుడి మాటలు వినగా అతని హృదయంలో దయ, సత్యభక్తి, ధర్మభావన కలిసిపోయాయి. అతను తన సేనను సమీకరించి సుగ్రీవుడికి న్యాయం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక సుగ్రీవు రాముడి సాయంతో వాలి అన్యాయాన్ని శాంతింపజేసే దిశగా అడుగులు వేయబోతున్నాడు.